తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు పెట్టుబడుల వెల్లువ కొనసాగింది. మొదటి రోజు 3,97,500 కోట్ల రూపాయల ఎంఓయూలు జరగగా రెండో రోజు 1,77,500 కోట్ల రూపాయల పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారు. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్, డేటా సెంటర్లు, ఫార్మా, క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు రాష్ట్రంలో ఏర్పాటుకు మొగ్గు చూపాయి. ఒప్పందాలు కార్యరూపం దాలిస్తే సుమారు 36,000 మందికి ఉద్యోగాలు, మరో 30,000 మందికి పరోక్ష ఉపాధి కలగనుంది. 2 రోజుల తెలంగాణ గ్లోబల్ సమ్మిట్లో 5,75,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఒప్పందాలు జరిగాయి. సమ్మిట్ చివరి రోజు కూడా పెట్టుబడుల ప్రవాహం కొనసాగింది. ఉదయం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చలు జరిపిన పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారు. ఇన్ఫ్రాకి డీసీ పార్క్స్ 70,000 కోట్ల రూపాయలతో 150 ఎకరాల్లో 1 గిగావాట్ సామర్థ్యం గల భారీ డేటా పార్క్ అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చింది. జేసీకే ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ 9,000 కోట్ల రూపాయలతో డేటా సెంటర్ల నిర్మాణం చేపట్టనుంది. ఏజీపీ గ్రూప్ 6,750 కోట్లతో 1 గిగావాట్ సామర్థ్యం గల డేటా సెంటర్ను నెలకొల్పనుంది. బయోలాజికల్ లిమిటెడ్ టీకాలు, పరిశోధన అభివృద్ధి, తయారీ సేవల విస్తరణలో భాగంగా 3,500 కోట్ల పెట్టుబడికి ముందుకొచ్చింది. ఫెర్టిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 2,000 కోట్ల రూపాయలతో అధునాతన ఆహారం, వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయనుంది. వింటేజ్ కాఫీ అండ్ బెవరేజెస్ లిమిటెడ్ 1,100 కోట్ల రూపాయలతో ఫ్రీజ్ డ్రైడ్ కాఫీ ప్లాంట్ స్థాపించనుంది. రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ 1,500 కోట్ల పెట్టుబడితో కొత్త యూనిట్ ఏర్పాటు చేయనుంది. ఎలక్ట్రానిక్ తయారీ సేవల విస్తరణలో కేన్స్ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్ 1,000 కోట్లకు పైగా పెట్టుబడి ప్రతిపాదించింది. ఆర్సీ సిటీ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 3 విడతల్లో 2,500 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుంది. పర్వ్యూ గ్రూప్ 50 మెగావాట్ల సామర్థ్యంతో గ్లోబల్ కెపాసిటీ సెంటర్, ఏఐ ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది. అరబిందో ఫార్మా 2,000 కోట్ల రూపాయలతో కంపెనీ విస్తరణకు ఎంఓయూ చేసుకుంది. గ్రాన్యూస్ ఇండియా 200 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. భారత్ బయోటెక్ 1,000 కోట్ల రూపాయలతో పరిశోధన, అభివృద్ధి, తయారీ సేవల కోసం ఆధునిక కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఆహార, పానీయాల తయారీ విస్తరణలో కేజేఎస్ ఇండియా 650 కోట్ల పెట్టుబడికి ముందుకొచ్చింది. గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ రాష్ట్రంలో పాల ఉత్పత్తి విస్తరణకు 150 కోట్ల రూపాయల పెట్టుబడితో 5 లక్షల లీటర్ల సామర్థ్యం గల యూనిట్ను ఏర్పాటు చేయనుంది. ఆక్వెలాన్ నెక్సస్ లిమిటెడ్ రాష్ట్రంలో క్లీన్ ఎనర్జీ ఆధారంగా 50 మెగావాట్ల నెట్ జీరో ఉద్గారాల డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది. పర్యాటక రంగంలో 7,045 కోట్ల భారీ పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. ఫుడ్ లింక్ F&B హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ 3,000 కోట్లు, డ్రీమ్ వ్యాలీ గోల్ఫ్ అండ్ రిసార్ట్స్ 1,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. సారస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ 1,000 కోట్ల రూపాయలు, అట్మాస్ఫియర్ కోర్ హోటల్స్ 800 కోట్లు, కేఈఐ గ్రూప్ 200 కోట్లు, పోలిన్ గ్రూప్ మల్టీవర్స్ హోటల్స్ 300 కోట్లు, ఫ్లుడ్రా ఇండియా 300 కోట్లు, శ్రీ హవిషా హాస్పిటాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 300 కోట్లతో ఎంఓయూలు చేసుకున్నాయి. ఈ ఒప్పందాలన్నీ కార్యరూపం దాల్చి పరిశ్రమలు ప్రారంభమైతే 36,000 మందికి ప్రత్యక్షంగా, 30,000 మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది.